ఎలా మనకుందా సార్ ఆన్‌లైన్ సర్వీస్ ఉందా మనకి? ఆన్‌లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో మనకు వెబ్‌సైట్ అదంతా ఉందా? అవును. ఓకే. అక్షయ ఆన్‌లైన్ ఇన్ అని కొడితే అచ్చా! మీకు వెబ్‌సైట్ ఆన్ అయిపోతది. మా ఇన్‌స్టాగ్రాము అక్షయ్ ఆన్‌లిన్. ఆన్‌లైన్. ఓహ్! కొత్తగా ఉంది. ఆన్‌లైన్. ఆన్‌లిన్. అదే ఆన్‌లైన్ గాదు ఆన్‌లిన్. ఆన్‌లైన్ ఎందుకు పెట్టాలి అంటే అందరూ లైన్ పెడుతున్నారు కాబట్టి మనం లిన్ అని లిన్ పెట్టుకున్నాం. బ్యూటిఫుల్. లిన్ అని పెడితే కొంచెం చేంజెస్ అవును. ఉండాలని పెట్టాము. చాలా బాగా అది అందరికి మైండ్‌లో ఉండిపోతది లిన్ అనేది. సో, సూపర్. సూపర్. మీరు ఆన్‌లైన్ లిన్ అని కొట్టంగానే మీకు అందులో ప్రొడక్ట్స్ వచ్చేస్తాయి. 500 ప్రొడక్ట్స్ రెడీగా కనిపిస్తాయి మీకన్నీ. ఓకే. సైజు, రేటు, దాని విడ్త్ ఆ! అన్నీ రాసి ఉంటాయండి. మీరు ఆన్‌లైన్‌లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్. చేసుకుంటే మీరు అందులోనే పేమెంట్ చేసేయచ్చు. మీకు డెలివరీ వచ్చేస్తుంది. అచ్చా! అందులో వితిన్ 2 పేమెంట్ డేస్‌లో చేసుకోవచ్చు. డెలివరీ అయిపోతుంది ఓహ్! ఆన్‌లైన్‌లో. సో, ప్రస్తుతం మరి ఇయర్ ఎండ్ హ్మ్. సేల్ ఏమన్నా పెట్టారా? ఏం ఆఫర్స్ ఉన్నాయి మీ దగ్గర? అక్షయ్ జ్యువెలర్స్ ఇయర్ ఎండ్ సేల్ ఏంటి? ఇప్పుడు మా దగ్గర అంటే ఒక 3 మంత్స్ అండి. లాస్ట్ 2 మంత్స్ బ్యాకు ఇప్పుడు డిసెంబర్ గదా! అవును. లాస్ట్ వనభోజనం అని చేశాము. ఓకే. వనభోజనంలో మా కస్టమర్‌లకి ఆఫర్ ఇచ్చాం. ఓకే. వనభోజనంకి రాండి తీసుకెళ్తాం. సో, 4 బస్సులో జనాలొచ్చారు. ఆ! వస్తే మనము ఒక మనమే టై అప్ అయిన ఒక ల్యాండ్‌కి తీసుకెళ్ళి అక్కడ ఓకే. వనభోజనం చేపిచ్చాము. ఓకే. అక్కడ ఆఫర్‌లు చెప్పాం. ఏందంటే మీ దగ్గర ఎక్స్‌ట్రా గోల్డ్ ఉంటే మాకివ్వండి. మీకు ఒక ఇది 167 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ మీకు రాసిస్తామని. ఓకే. సో, దానికి కొంచెం కన్వర్ట్ అయ్యారు. కొంచెం ఎక్స్‌ట్రా గోల్డ్ ఉన్నోళ్ళే కన్వర్ట్ అయితున్నారు. అంతే గదా! అవును. కన్వర్ట్ అయితారు. హ్మ్. హ్మ్. సో, ఇంకోటేందంటే ఇంకా ఎక్స్‌ట్రా గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ గానీ, సిల్వర్ గానీ, ఆ! పర్ కేజీ సిల్వర్‌కి 2000 రూపీస్ రెంట్ ఇస్తున్నాం ఓకే. ఆఫర్. ఓహ్! ఇంకా పర్ 100 గ్రామ్‌కి 18,000 రెంట్ ఇస్తున్నాం మనం. హ్మ్. అంటే ఆ! మనం రెంట్ అనేది మీరు మా దగ్గర పార్కింగ్ చేసినందుకు మీకొస్తుంది. ఓహో! హ్మ్. ఆ! సో, ఇలాంటి ఆఫర్‌లన్నీ ఉన్నాయండి. ఎవరికి ఏం కావాలో, ఎలా కావాలో యూజ్ చేసుకోండి. రైట్. మీ దగ్గర సిల్వర్ సేవింగ్ స్కీమ్స్ ఏమన్నా ఉన్నాయా? యెస్. యెస్. సిల్వర్ ఏంటి సార్ స్కీమింగు అవి? ఆ! ఇప్పుడేందంటే ఇప్పుడు మనకున్న నెట్వర్క్‌లో మనకున్న కస్టమర్‌లకి ఈజీగా వాళ్ళకి ఇయర్‌కి ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం సేవింగ్ చేసుకోవాలనేటోళ్ళు ఆ! మా దగ్గర ఎవ్రీ మంత్ 5,000, 10,000, 20,000 ఓకే. ఇలా స్కీమ్స్ ఉన్నాయండి. 11 మంత్స్‌కి అయిపోతాయి. అచ్చా! 1 మంత్ ఫ్రీ. మనం 20 ఇయర్స్ నుంచి కూడా 11 మంత్స్‌కి చాలా మందికిచ్చాం స్కీమ్. అవును. స్కీమ్ ద్వారా సిల్వర్ అందించాము. ఇప్పుడు ఏందంటే మీరు ఒక 100 గ్రామ్ గోల్డ్ ఇచ్చారనుకోండి. గోల్డ్ స్కీమ్ కూడా స్టార్ట్ చేసేసినాం. ఓహ్! గోల్డ్‌కి పోయింది మీకు ల్యాండ్ వచ్చింది. సో, ఓకే. మళ్ళా మీకు గోల్డ్ కావాలి కదా! ఎవ్రీ మంత్ 2 గ్రామ్ గానీ, 1 గ్రామ్ గానీ మా దగ్గర కొనుక్కోండి. సూపర్బ్. ఆ! కొనుక్కుంటే మీకు 11 మంత్స్‌కో, 33 మంత్స్‌కో మళ్ళా మీకు ప్యూర్ గోల్డ్ మళ్ళా మీకు జమ మీకు అయితది. గోల్డ్ అయిపోతది. మళ్ళా జమ అయితది. సో, బ్యూటిఫుల్. మీకు గోల్డ్ పైన ల్యాండ్ వచ్చింది. ఇప్పుడు ఓకే. గోల్డ్ వస్తది. మళ్ళా ల్యాండ్ కూడా అలాగే ఉండిపోతది. ల్యాండ్ కూడా డబుల్, త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓహ్! అంతే గదా! ఇప్పుడు మనం హైటెక్ సిటీలో మనం చూస్తున్నాం. ఎకరం 150,00,00,000. ఇప్పుడు అదే ఇంకా ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో తక్కువుంది. ఇప్పుడు ఇప్పుడు తక్కువుంది. 2,50,00,00,000 crore ఉంది ఆ! ఎకరం. అవును. ఇప్పుడు ఆడ కూడా 100,00,00,000 అవ్వచ్చు కదా! అవలీలగా అవుతది. వన్స్ ఫ్యూచర్ సిటీ రెడీ అయింది అంటే హ్మ్. ఇక దానికి ఆకాశమే హద్దు గదా! అదే కదా! ఇప్పుడు హ్మ్. అది ఫ్యూచర్ అవ్వచ్చు. అందుకు మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది. అవును. సో, హై రేట్ వచ్చింది గోల్డ్‌కి. 100 గ్రామ్ గోల్డ్‌కి హై రేట్ వచ్చింది. ఈ ఈ గోల్డ్‌ని మనం యుటిలైజ్ చేసుకోవాలి ఎట్లా అంటే ల్యాండ్ మీద పెట్టేయాలి. ఇప్పుడు పెట్టేయాలి. ల్యాండ్ రేట్ తక్కువుంది. అవును. ఇదే ఫ్యూచర్ సిటీలో తక్కువుంది రేట్. అవును. అవును. అక్కడ మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి మీకు అది పెరుగుతుంటది. మళ్ళా మీరు గోల్డ్ కొనుక్కుంటుంటే ఇది ఇది పెరుగుతుంది. పెరుగుతుంటది. ఇది మా అబ్బబ్బా! ఆఫర్స్ అండి. మీ 35 ఏళ్ల అనుభవం మీది వెండి యాహ్! జ్యువెల్లరీలో. సో, వెండిని ప్రేమించే ప్రేమికులకి అంటే వెండి కొనాలనుకునే వాళ్ళకి మీరిచ్చే ప్రామిస్ ఏంటి? మనం ఇచ్చేది గ్యారంటీ అండి. ఆ! ఎనీ టైమ్ మనీ ఇన్ ద మార్కెట్ ఓకే. ఫర్ సిల్వర్. హ్మ్. మా దగ్గర సర్వీస్ ఉంటది. ఓకే. మీరు మనీ కావాలనుకున్నారనుకోండి, మాకు 1 డే బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తే, ఓకే. మా దగ్గర ఇంత సిల్వర్ ఉంది. ఓకే. మాకింత దానికి తగ్గట్టు ఇంత అమౌంట్ కావాలి. 1 డే బిఫోర్ చెప్తే మనం ప్లాన్ చేసి మీకు అందించేస్తాం దాన్ని కూడా. హ్మ్. వితిన్ 12 అవర్స్‌లో మీకు పైసలు అందిపోతాయి. ఓకే. ఇది మన సర్వీస్. సో, ఇంకా ఫ్యూచర్‌లో అక్షయ్ జ్యువెలర్స్ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే పాపం ఇంతకుముందు ఒకటి చేశారు, ఆగిపోయింది. ఇప్పుడు ఇంకేమన్నా భవిష్యత్ ప్రణాళికలు ఏమున్నాయి? అంటే కొత్త బ్రాంచులు గాని, ఫ్రాంచైజెస్ కానీ ఇట్లాంటివేమన్నా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఇంకా ఫ్యూచర్ ఉందండి. ఇంకా ఇప్పటికే
ఆగిపోలే కదా, ఇంకా నడుస్తుంది కాబట్టి నడవడం పెట్టి ఇప్పుడు మా ఇప్పుడు పరిగెడుతుంది ఇప్పుడు. నెక్స్ట్ తరాలు వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు, ఆ, వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళకి ఎలా ఐడియాలు వస్తాయి ఆ, అనే దాన్ని బట్టి ముందుకెళ్తుంది. ఓకే. ఫ్రాంచైజీ కూడా ఇస్తాము, అచ్చా. దాని తగ్గట్టు మనకి ఇది ఇన్పుట్ వచ్చింది అనుకోండి, ఆ. ఫ్రాంచైజీ కూడా ప్లాన్ ఎందుకంటే వెండిలో అక్షయ్ జ్యువెలర్స్ కి మించిన సీనియర్ దుకాణాలు అయితే నాకు తెలియదు. సో బ్రాండింగ్ అక్షయ్ మించిన వెండి వెన్నెల ప్రపంచం అనేది నాకు తెలిసి ప్రతి తెలుగు వాడికి తెలిసి ఈ క్యాప్షన్ యా. వెండి వెన్నెల ప్రపంచం ఎలా పెట్టారు ఈ క్యాప్షన్? ఇది ఇది ఇలాగే ఒక రైటర్ మాకు ఇచ్చారండి, అచ్చచ్చా. Same మీలాంటి రైటరే మాకు ఇచ్చారు. సూపర్ సూపర్. అది మనకి సూపర్ డూపర్ హిట్ అయింది. అవును. కానీ అక్షయ జ్యువెలర్స్ అనే పేర్లు మాత్రం చాలా మంది పెట్టుకున్నారు, అవును. షాపులు రన్ మీ చేస్తున్నారు. తర్వాత, కానీ మనం ముందు అప్పుడు స్టార్ట్ చేసినాము. ఇప్పటికీ ప్యాట్నీ సెంటర్ లో ఉన్న ఏకైక సిల్వర్ షోరూమ్ అండి అక్షయ జ్యువెలర్స్. అవును. మీరు వేరే ఎక్కడనో కొని అక్షయ అనుకోకండి, అనుకోకండి. ఓన్లీ ప్యాట్నీ సెంటర్ లో తాజ్ మహల్ హోటల్ పక్కన ఉంది ఇప్పుడు, నో బ్రాంచెస్. నో బ్రాంచెస్. ఎస్. సో అది మెయిన్, అది మైండ్ లో పెట్టుకోండి. అది ఎక్కడో కొనుక్కొని అక్షయ అనుకొని మీరు కొనుక్కుంటే నేను గ్యారంటీ కాను. గ్యారంటీ కాదు. బాగుంది. రైట్. ఇప్పుడు మా పాత షోరూమ్ల దగ్గర కూడా షోరూమ్లు పెట్టేశారు, 10 అంతే కదా. 20 షోరూమ్లు అయిపోయినాయి. బా. మీరు అక్కడపై కొని అక్షయాలు కొన్నాం అనుకుంటే అది ఎట్లా అవుతుంది? కాదు కదా, మనం గ్యారంటీ కాదు కదా. సో మనం పెట్టిన షోరూమ్లోనే ఇంకోటి షోరూమ్ పెట్టింది పాతయి, అది మనమే అక్షయ అని చెప్పుకుంటారు. సో అలాంటి మార్కెట్లో మీరు మోసపోవద్దు, మీరు మమ్మల్ని సంప్రదించండి. అది ప్యాట్నీ సెంటర్ ఒకటే ఉంది హైదరాబాద్లో, తాజ్ మహల్ హోటల్ దాని పక్కనే ఉన్నాం మనం కూడా. మోసపోవద్దని నేను చెప్తున్నా. సూపర్ సూపర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సిల్వర్ కొనాలా వద్దా అని కొందరు ఊగిసలాడుతుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పటికంటే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు సిల్వర్ కొనుక్కోండి. మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉంటే మాత్రం సిల్వర్ కొనుక్కోండి. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే మనీ తీసుకుపోయి సిప్ అని అక్కడెక్కడికో ఫారిన్కి వెళ్ళిపోతున్నాయి పైసలు. ఇప్పుడు మనం ఈడేం చేస్తున్నామంటే సిల్వర్ గోల్డ్ ఫారిన్ లో ఉన్నదాన్ని ఇడికి తెప్పించుకొని పెట్టుకుంటున్నాం. అది సిల్వర్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుందా? యా. ఇప్పుడు మనం పైసలు సిప్ అని వేసినాం, అవి ఏడిపోతున్నాయి పైసలు, ఎక్కడికో కంపెనీకి వెళ్ళిపోతాయి. ఏ కంపెనీ తెలియదు, ఏడిపోతున్నాయి తెలియదు. సో మీరు సిల్వర్ గోల్డ్ కొన్నారనుకో, ఫారిన్ లో ఉన్నదాన్ని మనం తెచ్చి లోపల పెట్టుకున్నట్టు మనం గ్రేట్ కదా. ఓ సూపర్. అవును. మనం పైసలు కమాయించి వేరే వాళ్ళకి ఇస్తున్నాం, అది గ్రేటా? లేదు మనం పెట్టుకొని మనమే సేవింగ్ చేసుకుని అది గ్రేటా? సూపర్ సార్, ఇది చాలా బాగుంది. ఇంకా అదిరిపోయింది, అదరగొట్టారు అసలు. అదే రైట్ సార్. మేడంకి మీరు ఇచ్చిన ఫస్ట్ వెండి గిఫ్ట్ ఏంటి? మేడంకి నేనైతే కాళ్ళ పట్టీలే ఇచ్చానండి. అవునా? అప్పట్లో కూడా. ఇప్పటికి కూడా కాళ్ళ పట్టీలు మా దగ్గర ఉంటాయి, వెరైటీలు అన్నీ వస్తుంటాయి. అవునా? మా దగ్గర చిన్న పిల్ల బేబీ పుట్టిందంటే ఓకే, ఫస్ట్ స్పూన్ తోటి తినిపిస్తారు, వెండి స్పూన్ తో, లేదు గోల్డ్ స్పూన్ తోటి తినిపిస్తారు. ఆ గోల్డ్ స్పూన్లు కూడా తయారు చేస్తారు అడిగితే ఎవరైనా. ఇంకా వెండి స్పూన్లో ఎందుకు తినిపిస్తారు అంటే రస్ట్ రావద్దు బేబీకి. కరెక్ట్. అవును. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బేబీ. తర్వాత దాంట్లో అంత ఆరోగ్య సూత్రం ఉందా? ఆరోగ్య సూత్రం చాలా ఉంది. ఇంకా కాళ్ళకి కడయాలనే ఇస్తారు, పట్టీలు వేస్తారు. ఎందుకంటే కాళ్ళకి బలం కావాలి. ఓకే. ఇట్లా బెండ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బరువు అనేది నీకు స్ట్రైట్ చేస్తుంది. చేతులకి కడాం వేస్తారు. అవును. ఎందుకంటే చేతులం కొంచెము స్టిఫ్ ఉండాలి ఎప్పటికీ. ఓకే. లేదంటే అది ఏ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఏదైనా ఉంటది కాబట్టి అప్పటి నుంచి కూడా నెక్ చైన్లు కానీ, వెండి చైన్ కానీ మల్తాడేస్తారు. ఓకే. సో ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. ఆ బేబీ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రస్థానం. సో ఇంత బిజీగా నాకు తెలిసి, సో మిమ్మల్ని నేను చూస్తున్నాను కదా చాలా సంవత్సరాలుగా, ఆల్మోస్ట్ 30 years నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నారు. ఎంత బిజీగా ఉంటారు, ఎప్పుడు వెండి గురించి తప్ప మీకు వేరే ఆలోచన ఉన్నట్టు కూడా నాకు అనిపించదు నిజంగా. సో ఇంత బిజీగా ఉంటూ కూడా మీరు బోల్డ్ అన్ని సోషల్ సర్వీస్ చేస్తుంటారని వింటాను. ఎట్లాంటి వాటిలలో ఉంటారు మీరు? ఏదైనా టెంపుల్స్ ఉన్నాయనుకోండి, దానికి మనము రాస్తూ ఉంటాం టెంపుల్స్ కి. ఇంకా ఏదైనా టెంపుల్ ఉందనుకోండి, వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చారు ఇట్లాంటివన్నీ చేయండి అని. ఇవన్నీ చేసినాక బయట టెంపుల్కి ఒక బోర్డు కావాల్సి వస్తుంది. బోర్డు కావాల్సి వస్తుంది కదా, ఆ బోర్డు మీద టెంపుల్ పేరు అది అన్నీ వస్తుంది. తర్వాత మనది కూడా కొంచెం ఉంటది, అంతే కదా. ఈ సేవ అనేది చేస్తాం, మనది అవుతుంది, స్వార్థం దేవుడికి అవుతుంది, రెండు అవుతుంది. అది నేను అన్ని టెంపుల్స్ కి చేస్తా. ఇంకోటి ఏంటంటే మనము లయన్స్ క్లబ్ లో ఉన్నాం. లయన్స్ క్లబ్ లో ఉన్నాము. ఇది ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటారో కుట్టు మిషన్లతోటి
వాళ్ళకి మనం కుట్టు మిషన్లు కొత్త ఇస్తూ ఓ వావ్! ఒక ఇయర్లీ ఒక 200 మిషన్లు ఇస్తున్నాము. నిజమా? లయన్స్ క్లబ్ ద్వారా మనం అందరం ఓకే. చేసుకొని ఇచ్చి సూపర్. ఆడొక ట్రైనర్ పెడుతున్నాం మళ్ళా. ఒక కాలనీ ఉందనుకోండి, ఒక 20 మందికి వాళ్ళు నేర్పిస్తారు. ఆడ 20 మిషన్లు పెడతాం. ఆ కాలనీ వాళ్ళందరూ నేర్చుకునేటోళ్ళు నేర్చుకొని మళ్ళీ వాళ్ళకే మిషన్ ఇచ్చేస్తాం మళ్ళీ. అచ్చా.